ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఉద్యమం తెరపైకొచ్చిందా? ఆ నియోజకవర్గం ప్రజలు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? ఆ జిల్లా మంత్రి ఇటీవల చేసిన కామెంట్స్ తో నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారా? ఇంతకీ ఆ జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సత్తుపల్లి జిల్లా ప్రజల కళ నెరవేరబోతుందా? మంత్రి చేసినటువంటి ప్రకటన మరో ఆందోళనకు సిద్ధం కాబోతుందా? ప్రస్తుతానికి సత్తుపల్లిలో ఇదే చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే జిల్లా ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. స్వయాన ప్రియాంక గాంధీ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా సత్తుపల్లి ప్రాంత ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. పెద్ద జిల్లాలను విడగొట్టి 3-4 జిల్లాలు చేశారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే ఒక్క జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సత్తుపల్లి నియోజకవర్గం దూరంగా ఉండిపోయింది. దాంతో సత్తుపల్లిని కూడా జిల్లా చేయాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే సత్తుపల్లిని ప్రత్యేక జిల్లా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఏర్పాటుపై మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో సత్తుపల్లి, ఆస్వారావుపేట నియోజకవర్గాలతో పాటు మరికొన్ని మండలాలను కలిపి సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని సత్తుపల్లి ప్రజలు డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రత్యేక జిల్లా కోసం 2016 అక్టోబర్ 29 నుంచి 129 రోజుల పాటు సత్తుపల్లిలో పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి దీక్షలు చేశారు. 2 నియోజకవర్గాల పరిధిలోని 180 పంచాయతీల నుంచి తీర్మానాలు కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ సమయంలో టీడీఎల్పీ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు 2018 ఎన్నికల్లో సత్తుపల్లిని జిల్లా చేస్తామని అన్ని పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. మరోవైపు 2023లో జరిగిన ఎన్నికల్లోనూ సత్తుపల్లిని కొత్త జిల్లా చేస్తామని అన్ని పార్టీలు మరోసారి హామీ ఇచ్చాయి. ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో పాటు పొంగులేటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సత్తుపల్లిని ప్రత్యేక జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సత్తుపల్లికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రియాంక గాంధీ కూడా ఇదే హామీని ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. यहाँ पे डिस्ट्रिक्ट बनाने का भी इशू है? मैं अपने प्रदेश के लीडरों से बात करूंगी, वो यहाँ आएंगे, आपसे बात करेंगे और कैसे हल कर सकते हैं समस्या, ये बात भी करेंगे. देखो चुनाव का समय है, चुनाव के समय हम सबको कुछ चीजों को समझना बहुत जरूरी होता है. मैं हमेशा कहती हूँ कि जनता की जागरूकता बहुत ही महत्वपूर्ण है. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సత్తుపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. ఈ సమయంలో మంత్రి చేసిన ఓ ప్రకటన కొత్త జిల్లా ఏర్పాటుపై నీళ్లు చల్లినట్టు అయిందని ప్రచారం జరుగుతోంది. ఒక ప్రత్యేక జిల్లాకి ఖచ్చితంగా ఈ జిల్లాని సత్తుపల్లిని జిల్లా చేయడానికి అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, సర్వ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది జిల్లా అవ్వాల్సిందని ఒక హామీతో ఎలక్షన్కి వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా మళ్ళీ ఒక 1 year లోపే సత్తుపల్లిని జిల్లాగా చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుంది, ఖచ్చితంగా చేపిస్తాను అని కూడా వారు హామీ ఇచ్చారు. మరి సంవత్సరం దాటిపోయింది గెలిచి కూడా అసలు జిల్లా అనే మాట ఇప్పటివరకు మన రాగమయ్య గారి నోటి నుంచి అయితే రాలేదు. మరి వారు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా చేయట్లేదు అన్నది కూడా ఇప్పటివరకు అయితే తెలియదు. మరోవైపు సత్తుపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఉన్న జిల్లాలను తొలగించేది లేదు, కొత్త జిల్లాలో ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. దీంతో సత్తుపల్లి ప్రజలు మంత్రి కామెంట్స్పై సీరియస్ అవుతున్నారు.
గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. అయితే మంత్రి కామెంట్స్పై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గతంలో జిల్లా ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమానికి మద్దతు పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చడం తగదంటున్నారు. జిల్లా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందువల్లే తాత్కాలికంగా తమ పోరాటాన్ని ఆపామని, మళ్లీ జిల్లా కోసం ఉద్యమం చేస్తామని స్థానిక నాయకులు చెబుతున్నారు. దాదాపుగా 130 రోజుల పాటు ఆందోళనలో పోరాటాలు నిర్వహించి దాదాపుగా 120 గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేయించి మాకు సత్తుపల్లి జిల్లా కావాలి అని చెప్పి ప్రతి పంచాయతీ నుంచి కూడా తీర్మానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇవాళ సత్తుపల్లి జిల్లా కోసం ఈ ప్రాంత ప్రజలు అనేక మంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఖమ్మం జిల్లా యొక్క ప్రజల యొక్క తీర్చాల్సిన ఆవశ్యకత వీళ్ళందరి మీద ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సత్తుపల్లి జిల్లాని ప్రకటించడం ద్వారా సత్తుపల్లి ప్రజల యొక్క ఆశల్ని నెరవేర్చాలని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ సత్తుపల్లి జిల్లాని వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా సత్తుపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై జిల్లాకు చెందిన 3 మంత్రులు ప్రత్యేకంగా కృషి చేయాలంటున్నారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి ఓ ప్రకటన ఇప్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్య కూడా ప్రత్యేక చొరవ చూపించాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే సత్తుపల్లి జిల్లా ఏర్పాటు లేదంటూ స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసన మండలిలో చెప్పినటువంటి నేపథ్యంలో సత్తుపల్లిలో ఉద్యమానికి బాటలు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యమం ఎటు దారి తీస్తుందో చూడాలి. జిల్లా ఏర్పాటవుతుందా, జిల్లా ఏర్పాటు లేదంటూ కూడా మరొకసారి మంత్రులు తేల్చి చెప్పే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.